ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఎన్‌డీఏకి అండ్ బీజేపీకి ఇటు ఆప్‌కి మధ్య పోర్ ఎక్కువగా ఉండబోతున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు పబ్లిక్ మోడ్ చూసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మరి ఢిల్లీలో బాగా వేయబోయే పార్టీ ఏదని మీ ఒపీనియన్‌లో సార్? అంటే ఇప్పుడు నాకు ఢిల్లీ గురించి అక్కడ నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు మాట్లాడితే సమాచారమే కానీ అందులో ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు హ్మ్. కిందికి వెళ్ళి చేయరు కదా. అవును. వాళ్ళు ఏదో వాళ్ళ పనులు చూసుకుంటారు, వస్తారు. ఎంపీలు కూడా పెద్ద పట్టించుకోరు స్థానిక రాజకీయాల గురించి. ఓకే. కాకపోతే పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి గతంలో అయితే ఈయన ఆప్ నాయకుడు కేజ్రీవాల్కు మంచి పేరున్నది. హ్మ్. ఏది ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టు. ఓకే. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆ బిల్లు పెట్టాలా పార్లమెంట్లో అని చెప్పి పోరాటం చేసినారు. అన్నా హజారేని కూర్చోబెట్టుకొని ఒక దీక్ష చేయడం అయితేనేమి ఇతరుగా. ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వస్తే అవినీతి తగ్గుతుంది అని, ఓకే. అవినీతిని రూపుమాపచ్చు ప్రభుత్వంలో పరిపాలనలో అని చెప్పి ఆ సదుద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమం అది. హ్మ్. సరే అంత చేపట్టింది మంచిదే. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినాడు, రాజకీయ పార్టీ పెట్టినాడు, ఆపు పెట్టినాడు. 2 మార్లు చీఫ్ మినిస్టర్గా 2 టర్మ్లు ఎన్నికైనాడు. ఓకే. మొదటి మారు ఎన్నికైనప్పుడు అక్కడ ఢిల్లీలో ఉండే సమస్యలు, స్థానికంగా ఉండే సమస్యలను విద్యాపరంగా అయితేనేమి, వైద్యపరంగా అయితేనేమి, అక్కడున్న సమస్యలు మంచినీటి సౌకర్యాలు అయితేనేమి ఇవన్నీ కల్పించినారు. హుహు. ఆ మంచి పేరుతోనే మళ్ళా 2వ మారు అధికారంలోకి వచ్చినారు. హ్మ్. 2వ మారు అధికారంలోకి వచ్చినాక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆయనకు మరకంటింది. అవును. ఎందుకంటే తెల్లటి షర్ట్ మీద చిన్న మరక పడినా బాగా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అవును సార్. నల్ల షర్ట్ అనుకో ఏం కనపడదు కదా. అట్లా ఈయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ కాబట్టి ఈయన కూడా కరప్షన్ చేసినారా అనేది ఒక ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడైతే ఆ మరక మీద అరెస్ట్ కావడం జరిగింది, అది కేసు దర్యాప్తు జరుగుతుంది. మరి అది చెడ్డ పేరు వస్తుంది కదా. హ్మ్. అందువల్ల కొంచెం నాయకత్వం పట్ల చెడ్డ పేరు ఉంది ఓకే. ఈ కరప్షన్ దానివల్ల, లిక్కర్ స్కామ్ వల్ల. హ్మ్. ఇంకో రెండోది 2 టర్మ్లు అధికారంలో ఉంటే కొంచెం అసంతృప్తి కూడా వెంటాడుతుంది. హ్మ్. వీళ్ళ వరకు ప్రతికూలమైన అంశం ఆ ఓకే. వరకు. ఓకే. ఇక్కడ వీళ్ళకు అనుకూలమైన అంశం ఏమిట్రా అనంటే హ్మ్. 67% మంది మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. హ్మ్. 12 లక్షలు ఎగ్జంప్షన్ అనేది పెట్టినారు కదా. హ్మ్. ఎగ్జంప్షన్ వాళ్ళ ఢిల్లీ ఎన్నికల కోసమే పెట్టినారని, హ్మ్. ఢిల్లీ బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ 12 లక్షల ఆదాయం లోపల ఉన్న వాళ్ళకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మధ్యతరగతి కుటుంబీకులు డైరెక్ట్గా బెనిఫిట్ వచ్చాయి కదా. అవును. వచ్చినప్పుడు మధ్యతరగతి కుటుంబీకులు ఓటును ఆకర్షించేదానికే పెట్టినారు. హ్మ్. అదొక ప్లస్ పాయింట్ అయింది బీజేపీకి. ఓకే. సరే ఈ మధ్యాహ్నం రేపే ఎలక్షన్ ఉంది, హ్మ్. ఎట్ట రియాక్ట్ అవుతారో చూడాల్సింది ఉంటుంది. ఓకే. కొంచెం వాళ్ళకు ఎడ్జ్ అయితే కనపడుతుంది. ఓకే. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిట్రా అనంటే హ్మ్. ఆప్కు ఉన్న ఓట్లు, కాంగ్రెస్కు ఉన్న ఓట్లు కూడా ఒక విధానమైన ఓట్లు, మైనారిటీస్ అయితేనేమి, హ్మ్. ఎస్సీలు అయితేనేమి, అవి కాంగ్రెస్ మధ్య ఆప్ మధ్య చీలిపోయినాయి అనుకోండి. ఓకే. ఎందుకంటే విడివిడిగా కంటెస్ట్ చేస్తున్నారు. హ్మ్. లేదు ఇద్దరు ఆప్ కాంగ్రెస్ కలిసి చేసింటే పోటీ వేరే విధంగా ఉండేది. హ్మ్. ఇప్పుడు విడివిడిగా చేస్తున్నారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ వస్తుంది ఓకే. బీజేపీకి. హ్మ్. అందువల్ల కొంచెం అడ్వాంటేజెస్ టు ది బీజేపీ ఉంది. ఓకే. సరే ఈ పొత్తు పెట్టుకోవడంలోనే ఈళ్ళు ఫెయిల్ అయిపోయారని అనుకోవచ్చు. ఎందుకంటే హర్యానాలో చూసాం. అప్పుడు కూడా ఆపు, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీ చేశాయి. అందుకే బీజేపీ గెలిచిందని మాట్లాడేశారు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఢిల్లీలో కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ కూడా బీజేపీ అవకాశం ఉందంటే ఈ పొత్తు పెట్టుకోవడంలో విఫలమైపోయింది ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అనుకోవచ్చా సార్? అనుకోవచ్చు. కొంత ఈ హర్యానాలో అయితే క్లియర్‌గా హ్మ్. ఆప్‌తో పెట్టుకొని ఉండింటే హ్మ్. వాళ్ళకు 2000, 3000 ప్రతి నియోజకవర్గంలోనూ పక్కకు పోయినాయి కదా. అవును. ఆ పక్కకు పోవడంతోనే చాలా మంది 20, 30 మంది ఎమ్మెల్యేలు హ్మ్. 2000, 3000తో ఓడిపోయినోళ్ళు ఉన్నారు. అవును. అందువల్లే ఆడ ప్రభుత్వం రాలేకపోయింది హ్మ్. అనేది అది క్లియర్‌గా తెలిసిపోయింది. హ్మ్. ఇది ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చినాక కలిసి ఉంటే తప్పకుండా హర్యానాలో కూటమి ప్రభుత్వం వచ్చేది, హ్మ్. ఇండియా కూటమి ప్రభుత్వం. హ్మ్. విడిపోయిన దాని వల్లనే అది బీజేపీ లాభపడింది అనేది అది అక్కడ తేలిపోయింది. అవును. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావచ్చు ఢిల్లీలో కూడా. హ్మ్.
సరే, ఇండియా కూటమిలో ఉన్న అంటే పార్టీలు, నేతలు ఎందుకు ఈ విధంగా బిహేవ్ వాటి వాళ్ళలోనే గొడవలు ఉన్నాయి. ఇది ఇండియా కూటమికి ప్లస్ అనుకోవచ్చు. క్లియర్‌గా జనాలకు కూడా తెలిసిపోతుంది సార్. ఇండియా కూటమిలో లుకలుకలంటే హ్మ్. ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ బలహీనపడింది. ఓకే. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనే కదా ఉండేది. హ్మ్. కర్ణాటకలోను, తెలంగాణలోను. హ్మ్. ఒక రీజనల్ పార్టీ మాదిరే తయారైంది. ఓకే. వీళ్ళు ఈ దేశమంతా కూడా బలహీనపడిపోయింది. హ్మ్. బలహీనపడిపోయింది. కానీ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నారు. నాయకత్వం వచ్చేటప్పుడు అన్ని కలుపుకొని పోవాలి. హ్మ్. కలుపుకొని పోవాలి గానీ వాళ్ళ మీద పెత్తనం చెలాయించకూడదు. ఓకే. అది గత గతంలో వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు ఎలా పెత్తనం చేస్తున్నారో ఇప్పుడు కూడా అలానే చేయాలని చూస్తున్నారు. ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఎక్కువ సీట్లు కావాలని అడగడము ఇవన్నీ ఉన్నాయి. దాటి వల్ల సర్దుబాటు చేసుకొని పోవాలి. భాగస్వామ్య మధ్య ఒక సీటు ఎక్కువ, తక్కువ అని అడ్జస్ట్ చేసుకొని పోవాలా. హ్మ్. హర్యానాలో అదే వచ్చింది కదా! హ్మ్. అతను 11 సీట్లు అడిగినారు. హ్మ్. వాళ్ళు 7 సీట్లు ఇస్తామన్నారు. హ్మ్. ఇంకొక 4 సీట్లే కదా మధ్యన తేడా. ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకొని ఉండొచ్చు కదా! హ్మ్. చేసుకోకుండా అక్కడ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పొత్తు పెట్టుకోలేకపోయారు. హ్మ్. పొత్తు పెట్టుకొని ఫలితం అనుభవించినారు. అవును. అదే ఇటువంటివన్నీ ఉన్నాయి అంట. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.